హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు అయితే మనం షాద్ నగర్ లో ఉన్నామండి. రీసెంట్ గా నాకు వచ్చిన క్వరీస్ లో ఏంటంటే, మాకు షాద్ నగర్ టౌన్ లో ఇప్పుడు అంతా కొంచెం బూమింగ్ అక్కడ ఎక్కువ ఉంది కదా, సో అక్కడ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, చేస్తే ఎక్కడ చేయాలి, ఇలాంటి క్వరీస్ అన్ని కూడా చాలా వచ్చినాయండి. వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, బెస్ట్ షాద్ నగర్ టౌన్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ అండి. సో నేను అందుకనే ఈ రోజు ఈ వీడియో అయితే నేను మీకు చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం షాద్ నగర్ ఎగ్జిట్ నెంబర్ 16 నుండి జస్ట్ 27 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే మనం ఉన్నాం అనమాట. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే జెమ్ గ్రూప్ వాళ్ళదండి. శ్రీ సాయి బాలాజీ టౌన్షిప్ అనేది ఫేజ్ 1 అన్నమాట. ఇట్స్ ఇన్ 80 acres. అది కంప్లీట్ అయిపోయింది. ఆ ఫేజ్ 1 లో ఏంటంటే ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఒక కమాన్ అనేది, అదేనండి ఎంట్రన్స్. ఫేజ్ 2 కూడా ఇదే ఎంట్రన్స్. సో నియర్లీ 700 ఫ్యామిలీస్ అయితే స్టే చేస్తున్నారు. అండ్ ఫేజ్ 2 వచ్చేసి 46 acres లో ఉంటుంది. నేను సైట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లాట్ పర్చేస్ చేయాలంటే మెయిన్ గా కొన్ని చూసుకోవాలి. వాటిలో ఏంటి, ఫస్ట్ లొకేషన్, అసలు ఇది ఎక్కడ ఉంది, సరౌండింగ్స్ లో ఎంప్లాయ్మెంట్ ఏముంది, అసలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రేపు రిటర్న్స్ ఎలా వస్తాయి అంటే దానికి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎంప్లాయ్మెంట్ ఉంటేనే, అక్కడ సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ అనేవి ఉంటేనే మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ కి సరౌండింగ్స్ లో ఉన్నవి ఏంటి అంటే, ఫస్ట్ కనెక్టివిటీ చూసుకుందాము. ఫేజ్ 1 ఆల్రెడీ ఫేజింగ్ ఉంటుంది, బెంగళూరు హైవే ఫేజింగ్ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు కమాన్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు 20 to 25 minutes లోనే ఎయిర్పోర్ట్ అయితే వెళ్ళిపోవచ్చు అండి. సో షాద్ నగర్ బస్ స్టాండ్ కి 2 kilometer డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఈ ఫేజ్ 1 లోనే మనకి హాస్పిటల్స్ లాంటివి, చిన్న చిన్న క్లినిక్స్ కానీ, లేకపోతే మనకి డైలీ నీడ్స్ గ్రాసరీస్ కానీ, ఇవన్నీ కూడా ఫేజ్ 1 లోనే ఉన్నాయండి. మీకు బయటకు వస్తే నేషనల్ మార్ట్ కావచ్చు గ్రాసరీస్ కి, సో షాపింగ్ కి, హాస్పిటల్స్ కి, ఎంటర్టైన్మెంట్ కి అన్ని కూడా నియర్ బై ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోవాల్సింది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఏముంది. సో నియర్లీ మనకి ఈ ప్రాజెక్ట్ చుట్టూతో చూసుకుంటే 1 lakh ఎంప్లాయ్మెంట్ అయితే ఉందండి. సో ఈ 1 lakh ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే, NRS నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ అనమాట. ఇక్కడ నుంచి మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కావచ్చు, MSN ల్యాబ్ కావచ్చు, అర్న ఫార్మా, నాట్కో ఫార్మసీ. సో ఈ కంపెనీస్ అన్ని కూడా మన ప్రాజెక్ట్ కి సరౌండింగ్స్ లోనే ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా, ఈ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎవరైనా సరే వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత ఇంకా ఫర్దర్ గా డీటెయిల్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే డిస్క్రిప్షన్ లో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఇస్తాను. సో మీరు ఒకసారి డిస్క్రిప్షన్ ని చెక్ చేయండి. ఫస్ట్ అయితే ఇప్పుడు వెళ్ళేసి మనం ఒకసారి చూద్దామండి. సో ఎవరైనా సరే ఈ ఏరియాలో బెంగళూరు హైవేలో మాకు ఇన్వెస్ట్ చేయాలని ఉంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి తెలియట్లేదు, లేదంటే ఇప్పటికిప్పుడు వచ్చేసి మేము స్టే చేయాలనుకుంటున్నాము అని అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. సో ఒకసారి సైట్ విజిట్ ప్లాన్ చేయండి. సైట్ విజిట్ కి వస్తే మీకు డెఫినెట్ గా ఈ ప్రాజెక్ట్ అయితే నచ్చుతుంది. ఇప్పుడైతే వెళ్ళేసి మనం ఒకసారి ప్రాజెక్ట్ అంతా కూడా చూద్దాము. నేను ఇక్కడ నుంచి లోపలికి, ఇక్కడ మీకు ఉంది కదా ఈ ఖమ్మం దగ్గర నుంచి మీకు బీటీ రోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఇది మీకు 60 feet ఎంట్రన్స్ రోడ్ ఉంటుంది. సో ఇది బెంగళూరు హైవే ఫేజింగ్ ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా నేను చూపిస్తూ తీసుకెళ్తాను. సో వితౌట్ గెటింగ్ లేట్ మనమైతే ఇప్పుడు వెళ్ళి చూద్దాము. బట్ బిఫోర్ దట్ మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ప్రాపర్టీని ఎవరైనా సేల్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి. యూ గైస్ కెన్ కాంటాక్ట్ us. సో ఇప్పుడైతే మనం ఫైనల్ గా ఫేజ్ 2 కి అయితే వచ్చేసామండి. శ్రీ లక్ష్మీ బాలాజీ టౌన్షిప్ అనమాట. సో ఇదేంటంటే మనకి కంప్లీట్ గా 46 acres లో ఉంటుందండి. టోటల్ వచ్చేసి 570 plots వరకు అయితే ఉన్నాయి. సైజెస్ వచ్చేసి మనకి 165 అండ్ 183, 200, 300 ఇలా సైజెస్ ఉన్నాయన్నమాట. ఆ కంప్లీట్ డీటెయిల్స్ అంతా కూడా నేను మీకు డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏంటంటే మనకి ఇప్పుడు డెవలప్మెంట్స్ అంతా కూడా కంప్లీట్ అవుతున్నాయండి. మీరు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు, వర్క్స్ అంతా కూడా నడుస్తున్నాయి. లైక్ ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి DTCP అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. LP నెంబర్ కూడా ఉంది. ఇంకొక 4 months లో మీకు ఈ వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి LP నెంబర్ కూడా వచ్చేస్తుంది. ఆఫ్టర్ LP నెంబర్ కంపెనీ ఏదైతే జెమ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు ఏంటంటే
165 అండ్ 183లో మీకు మోడల్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మనకి 100 విల్లాస్ వరకు కూడా మనకి ఇదే సైట్లో అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారనమాట. ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా కూడా సో మీరైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే 80% వరకు కూడా లోన్ వస్తుందండి. ఎవరైతే ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారో లేదు అంత అమౌంట్ ఇప్పుడే కాదు అని అనుకుంటారో వాళ్ళకి లోన్ కూడా వచ్చేస్తుంది. 80% వరకు అయితే లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయి అనమాట బ్యాంక్స్ అనేవి కూడా. యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం ఎమ్యూనిటీస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. లైక్ మీకు క్లబ్ హౌస్ కావచ్చు. క్లబ్ హౌస్ వచ్చేసి మీకు 20,000 SFTలో వస్తుందండి. G+3 కన్స్ట్రక్షన్ అనమాట. అందులో మీకు గెస్ట్ రూమ్స్ కానీ పార్టీ లాన్స్ కావచ్చు, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదే సైట్లో ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటి అంటే 1.5 ఎకర్లో మీకు ప్రైమరీ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ స్కూల్ తోటి కూడా మాట్లాడారండి. అండ్ ఇంకొక 1/2 ఎకర్లో ఏంటంటే మీకు నర్సరీ స్కూల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ రోడ్స్ వచ్చేటప్పటికి మీకు ఏంటంటే 40 and 33 feet రోడ్స్ అయితే వస్తున్నాయండి. సీసీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అవి కూడాను 2 lakhs లీటర్స్ ఉంటుందన్నమాట. వాటర్ ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. నేను మీకు సైట్ చూపించేటప్పుడు అది కూడా చూపిస్తాను. ఇదే సైట్లో మనకి 4 పార్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఆ వర్క్స్ కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అనమాట. మీరు సైట్కి వచ్చి చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుందండి. సో సైట్ విజిట్కి ప్లాన్ చేయండి. కంపెనీ ప్రొఫైల్ వచ్చేటప్పటికి కంపెనీ నేమ్ ఏంటంటే జెమ్ గ్రూప్ అనమాట. సో వీళ్ళు ఆల్మోస్ట్ 20 years నుండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో అయితే ఉన్నారండి. వీళ్ళు చాలా ప్రాజెక్ట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. లైక్ ఇన్ కోకపేట్ కావచ్చు, లేదంటే కొల్లూరులో విల్లాస్ కావచ్చు, హైటెక్ సిటీ దగ్గర కావచ్చు, చాలా అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేశారండి. సో ఆ డీటెయిల్స్ అంతా కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానన్నమాట. ఇక్కడ మీరు ప్లాట్ తీసుకునేటప్పుడు 1కి 4 ప్రాజెక్ట్స్ అయితే చూడండి. డెఫినెట్గా చూసిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్కి రండి. వచ్చిన తర్వాత 4 ప్రాజెక్ట్స్ తిరగండి. డెఫినెట్గా మీకు ఈ ప్రాజెక్టే నచ్చుతుంది. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ని లేదంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడైతే వెళ్ళేసి ఒకసారి వెంచర్ అంతా కూడా చూద్దాం. ఈ సైట్లో మనకి ఉన్న 4 పార్క్స్లో ఇది ఒక పార్క్ అనమాట. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఈ పార్క్కి బ్యాక్ సైడే మనకి వాటర్ ట్యాంక్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. కంప్లీట్గా దాని కెపాసిటీ వచ్చేసి 2 lakh లీటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట ఆ కన్స్ట్రక్షన్ అనేది. ఇందాక మనం వీడియోలో చెప్పుకున్నట్టు 1.5 acres ఏదైతే ప్రైమరీ ఇంటర్నేషనల్ స్కూల్కి అలొకేట్ చేశారో ఈ పార్క్కి బ్యాక్ సైడే వస్తుందండి. సేమ్ అలానే మనకి ఒక 1/2 acre అనేది ఇంకొక నర్సరీ స్కూల్కి అయితే అలొకేషన్ చేశారనమాట. సో అది వచ్చేసి మనకి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. ట్రీ ఉంది కదా, సో అక్కడే వస్తుందన్నమాట. ఈ స్పేస్ అంతా కూడా నర్సరీ స్కూల్కి ఇచ్చేసారనమాట. ఎంటైర్ సైట్ అంతా కూడా నేను ఒకసారి చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎండింగ్లో వచ్చేసి ఒక డ్రోన్ క్లిప్ అయితే ఉందండి సైట్ మొత్తంది. అది కూడా యాడ్ చేస్తాను సో దట్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకొక రియల్ ఎస్టేట్ అప్డేట్తోనో లేకపోతే ఇంకొక మంచి ప్రాపర్టీతోనో మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.